శ్రీ గణాధిపతే నమః. గణేష్గడ్డ గణపతి ఆలయం ప్రత్యేకతలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గణేష్గడ్డ గణపతి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర క్షేత్రం. అయితే ఈ ఆలయానికి ఉన్న కొన్ని ప్రత్యేక విషయాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఓకే. స్వయంభూ గణపతి. ఈ ఆలయంలో వెలిసిన గణపతి స్వామి స్వయంభూగా వెలిసిన స్వామి. ఇంకా అందుకే ఇక్కడ దర్శనం చాలా ప్రత్యేక మహిమ ఉందని మనము తెలుసుకోవచ్చు. ఇంకా అడ్డంకుల నివారణ, మనకు ఉన్న అడ్డంకులు తొలగిపోవాలంటే ఇక్కడ ఉన్న స్వామివారిని మాత్రం మంచిగా పూజించాలి. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం వంటి పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగించేందుకు భక్తులు ఇక్కడ ప్రార్థిస్తే త్వరగా ఫలితం లభిస్తుందని నమ్మకం. మొదటి పూజ గణపతికి. ఏ పూజ చేసినా కానీ మనం ఫస్ట్ గణపతికి ప్రార్థించుకుంటాం కదండి. అలాగే ఏ శుభకార్యం ప్రారంభించే ముందు ఇక్కడ గణపతి స్వామికి పూజ చేస్తే కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏ స్టార్ట్ చేసినా, ఏ పూజ స్టార్ట్ చేసినా, ఏ పని స్టార్ట్ చేసినా కానీ ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని స్వామివారి ఆశీర్వాదాలు అయితే తీసుకొని వెళ్తుంటారనమాట. ఇంకా బుధవారము వినాయక చవితి విశేషం చాలా బాగుంటుంది. ఇంకా బుధవారం రోజు వినాయక చవితి పర్వదిన ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఇంకా ఆ రోజుల్లో వేలాది మంది భక్తులు మాత్రం ఇక్కడికి తరలి వస్తారు. ఇంకా కొబ్బరికాయలు కొట్టే ఆచారం కూడా ఉంటుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని సంకల్పించి కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు. ఇంకా కొంతమంది కొబ్బరికాయలు కూడా అక్కడ రెడ్డి క్లాత్లో కట్టేసి అక్కడ కట్టేస్తారు, ఒక చెట్టుకు కట్టేస్తారు. ఇంకా అలా చేసిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని అక్కడ టెంపుల్ వినాయక స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకా స్వామివారు ఉంటారు, శివస్వామి ఉంటారు. ఇంకా గణపతి ఆలయము, అమ్మ పార్వతమ్మ, సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి కూడా మనకు దర్శనమిస్తారు. ఇంకా ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. ఇంకా అక్కడ భక్తుల మనకు అపారమైన ప్రశాంతతను ఇస్తుంది. భక్తుల నమ్మకం ఏమిటంటే గణేష్గడ్డ గణపతి స్వామి భక్తితో ప్రార్థిస్తే అడ్డంకులు తొలగి విజయద్వారం తెలుసుకుంటుందని చెప్పేసి భక్తుల నమ్మకం. అడ్డంకులన్నీ తొలగించే గణేష్గడ్డ గణపతి ఆలయము. జై గణేష. వినాయకుడి మహిమ మన పైన అందరిపైన ఉండాలని చెప్పేసి నేనైతే నమ్ముతాను. స్వామివారు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి స్వామివారికి మంచిగా మొక్కుకుంటాను. ఇంకా స్వామివారు ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ కూడా కమెంట్ బాక్స్లో ఓం శ్రీ గణాధిపతి అని చెప్పేసి కమెంట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ ఏ లొకేషన్లో ఉంది కూడా కమెంట్ చేయండి. ఓం శ్రీ గణాధిపతయే నమః.